గాంధీ జయంతి సందర్భంగా చిలకలూరుపేటలో బిగ్ టీవీ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. బిగ్ టీవీతో పాటు ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం, వాసవి యువదళం సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా సాగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. జాతిపిత మహాత్మా గాంధీ ఒక జయంతిని పురస్కరించుకొని ఈరోజు బిగ్ టీవీ, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య మందిర సంఘం, అదేవిధంగా మరికొంతమంది ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు మెగా రక్తదాన శిబిరం అనేది ఎంతో సక్సెస్ఫుల్గా సాగింది. మనతో పాటు సంఘం సభ్యులతో పాటు ఈ ఆర్గనైజేషన్ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఈ పాల్గొన్నటువంటి భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. దాంతోపాటు ప్రముఖంగా సురేష్ డాక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆయన ఆర్గనైజేషన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రమేష్ గారు కూడా దగ్గరుండి మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బిగ్ టీవీకి సంబంధించి ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అయ్యారు. ప్రతి ఒక్కళ్ళ ఒక తోడ్పాటుతో ఎంతో విజయవంతంగా సక్సెస్ అయింది. అయితే వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఎట్లా సాగింది అనుకుంటున్నారు? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది? జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరియు కీర్తిశేషులు శ్రీమతి ప్రత్తిపాటి చిన్ననారాయణమ్మ గారి జ్ఞాపకార్థం ఎన్డీఏ కూటమి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం, బిగ్ టీవీ మరియు సిపిటి బ్లడ్ బ్యాంకు, వాసవి యువదళం, క్రేజీ గైస్, శ్రీ బాలగణపతి యూత్, ఫైర్ ఆర్మీ యూత్ వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం చాలా విజయవంతంగా జరిగింది. సుమారుగా 100 మంది వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలు మా కళ్యాణ మండపంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఇందులో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్ని జరిగినా సరే మేము మా కళ్యాణ మండపాన్ని వేదికగా ఇస్తామని చెప్తున్నాను. అట్లానే రక్తదానం అనేది ఒకళ్ళు రక్తం ఇచ్చారంటే ఇంకొకళ్ళ ప్రాణం నిలబెట్టినట్లు. ఇలాంటి క్యాంపులు పెట్టడం వలన జనంలో అవేర్నెస్ పెరిగి ఇంకా చాలామంది రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రక్తదాన శిబిరాలు, అలాంటి ఆరోగ్య శిబిరాలు ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. మామూలుగా చాలా కార్యక్రమాలు నిర్వహించవచ్చు, కానీ ఇలా మెడికల్కి సంబంధించి కానీ రక్తదానం చేయాలంటే కూడా రమేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే చాలామంది ఎంతో చాకచక్యంగా చేయాలి. ఇది నిర్వహణ కూడా బిగ్ టీవీ కూడా పూర్తి స్థాయిలో దీని గురించి అవేర్నెస్ చేసాము మొన్నటి నుంచి. ఎట్లా ఇలాంటి కార్యక్రమాలు కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలంటే ముందు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక సంఘంని ప్రతి ఒక్కళ్ళతో మనం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని అందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలి. ఒక్కళ్ళ వల్ల కాదు ఎప్పుడు కూడా. అందుకని ఈ 5-6 సంస్థలు కలిసి చేయటం వలన సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఇంకోటి, ఈరోజు జరిగిన రక్తదానంలో చాలామంది పాల్గొన్నారు. రక్తదానం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకరికి ప్రాణం ఇవ్వటమే నిజం చెప్పాలంటే. కానీ చాలామందికి అవేర్నెస్ ఉండదు దీని మీద. ఏదో జరిగిపోతుందేమో, మనం ఒకవేళ రక్తం ఇస్తే మనలో రక్తం తగ్గిపోయిద్దేమంట. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మటుకు అందరూ కూడా ముందుకొచ్చి రక్తం దానం చేస్తున్నారు. చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ ఇంకా పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రక్తం దానం చేయొచ్చు. కానీ మినిమం హిమోగ్లోబిన్ % 12.5 ఉంటే చాలు రక్తం మనం దానం ఇవ్వచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం రక్తం దానం ఇవ్వచ్చు. మన ఒంట్లో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. మనం ఇచ్చేది సుమారు 300 ml రక్తం ఇస్తాము. కాబట్టి 3 నెలల్లో మనకి పోయిన రక్తం మళ్ళీ తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆరోగ్యవంతులు ఎవరైనా సరే రక్తం దానం చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు, ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి, రమేష్ గారు చాలా కృతజ్ఞత అండి. ఇలాంటి కార్యక్రమంలో అందరూ మమ్మల్ని కూడా భాగస్వాములు చేయటం, అందరం కలిసికట్టుగా ఈరోజు సక్సెస్ అయ్యాం. మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మొత్తం సక్సెస్ఫుల్గా? ఇది ఒక సమిష్టి కృషితో చేసిన ప్రయత్నం అండి. అందరూ సహాయ సహకారాలు అందించారు. కళ్యాణ మండపం నుంచి కానీ, డాక్టర్ గారి తరపు నుంచి కానీ, ఈ సంఘాల గురించి కానీ, వీరందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం సక్సెస్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏం చెప్తారండి ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా ముందుకు వెళ్ళటం? అదే ఈ సంఘాలందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ చాలా విజయవంతమైనది.
ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తే ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇంకా చాలా నిర్వహించుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. ఇది సార్ ఫైనల్గా ఏం చెప్తారు? ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చిలకలూరుపేటలో మరిన్ని జరగాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. మీరేమంటారు? తప్పనిసరిగా అండి. మేము ఈ మధ్యనే 4 నెలల క్రితమే కళ్యాణ మండపం కమిటీ ఫామ్ చేశాము. ఈ కమిటీ ఫామ్ చేసిన తర్వాత మొట్టమొదటి హెల్త్ క్యాంప్ ఇది. ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా మున్ముందు ఎన్నో నిర్వహిస్తామని మేము చెప్తున్నాము. అట్లానే వీళ్ళందరూ ఈ సంఘాలు ప్రజలందరూ సహకారంతో తప్పనిసరిగా పేదవారికి కానీ రకరకాల జబ్బులు ఉన్న వారికి కానీ మెగా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించాలని మేము త్వరలో అనుకుంటున్నాము. బిగ్ టీవీ చైర్మన్ గారు అయితే క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం సార్. ప్రతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని వాళ్ళకి ఈ మెగా మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే ఇలా శిబిరాలు పెట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఎలా చూస్తారు సార్ దాన్ని కూడా? ఇది చాలా మంచి పరిణామం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం అనేది మనసులో ఉండాలి. సంపాదన ఒకటే కాదు, మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత పేదవారి కోసం సహాయం పొందాలనుకునే వాళ్ళ కోసం మనం సేవ చేయాలి. ఈ విధంగా హెల్త్ క్యాంపులు పెట్టడం అనేది బిగ్ టీవీ వాళ్ళకి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా అభినందనలు. తప్పనిసరిగా మున్ముందు మేము నిర్వహించే కార్యక్రమాలు కూడా బిగ్ టీవీ వారు మాకు సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది గ్రాండ్గా పూర్తిగా ఈరోజు జరిగినటువంటి ఈ రక్తదాన శిబిరం ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే చిలకలూరుపేటలో చాలా విజయవంతంగా వెళ్ళింది. 100 మంది పైన ఈరోజు బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు. ఇందులో యువత వచ్చారు, మహిళలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జాతిపిత ఈరోజు మహాత్మా గాంధీ జయంతి పురస్కారం రోజు తమ ఒక డొనేషన్ ఇవ్వటం, బ్లడ్ డొనేషన్ ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉందనే విధంగా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా తమ ఆనందాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే రానున్న రోజుల్లో కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమాలు కనుక అవేర్నెస్ పెరిగితే కంపల్సరీగా ఈ డొనేషన్లు అనేది పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా పెద్దలందరూ కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో చిలకలూరుపేట వాసులు కూడా కంపల్సరీగా భాగస్వాములు అవ్వాలి. రానున్న రోజుల్లో ఇలాంటి డొనేషన్ క్యాంపుల్లో మరింత మంది పాల్గొనాలనే విధంగా కూడా బిగ్ టీవీ అయితే ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, చిలకలూరుపేట రక్తదాన